पड़ी पूजा అన్నదానం వచ్చినప్పుడు అదే అదే వచ్చి అది చాలా నాకు ఇట్లా పూజలు ఏం చేస్తున్నావు డిగ్రీ డైరెక్షన్ ఇవ్వాలి కానీ మా ఇంటిడా నీకు తెలుసు కదా ఎవరైనా లెక్క నాది జ్ఞానం వచ్చు ఎవరైనా మనకి న్యాయం కావాలి న్యాయంగా నడవలేదు పద్ధతి లేదు మా అన్న కొడుకు మా కొడుకు అయినా మా అన్న కొడుకు కదా నేను ఉదయం నా ఇష్టపడ్డాడు నేను ఉదయం రాగానే పూజా ప్రాంగణానికి చెప్పిన స్వామి పూజా ప్రాంగణానికి రాగానే ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసిన స్వామికి చెప్పిన స్వామి టెంటు సరిపోదు స్వామిని అత్యధిక సంఖ్యలో వస్తారు మాత స్వాములేమో ముందు 8 గంటలకే వచ్చి కూర్చుంటారు మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి స్టార్ట్ అయింది ముందు ఇక్కడ ఉన్నారు తర్వాత అక్కడికి వెళ్ళారు తర్వాత అక్కడికి వెళ్ళి ఇప్పుడు మూలకి వెళ్ళిపోయారు ఇది కరెక్ట్ గా మనం ఆలోచన చేసుకోవాలి మనం వచ్చినామంటే ఎక్కడో దానికి ప్లేస్ చేసుకుని కూర్చోవాలి కానీ ఒక లేపు కూర్చునే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఆ విధంగా పూజ ఏర్పాటు స్వామి కూడా చేయొద్దు పిలిచినప్పుడే మనం అనుకోవాలి వాళ్ళకి
సరిపోయేంత స్థలం ఉంటేనే మనం పెద్ద ఎత్తున పిలిచే ప్రయత్నం చేయాలని ఈ విధంగా చెబుతూ అందరూ కూడా నిలబడుతున్నారు. స్వామి కరెక్ట్ కాదు, ఎందరో కూర్చున్నారు స్వాములు అక్కడ కొంతమంది. మరి ఇక్కడ కూడా స్వాములకు మీరేమో పిటైతులు ఆడుతున్నారు, లేచి ఆడదామంటే స్థలం లేదు. ఏం పిటైతులు ఆడతారు? అందుకని ఎక్కువ మంది పూజ చేసే స్వాములైనా కొద్దిగా దయచేసి మాతా స్వామి మాత్రం వాళ్ళు ముందు కూర్చుంటారు. వాళ్ళని లేపితే మనకే ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఉపవాసంతో వస్తారు. మనమన్నా అటు ఇటు చేసి ఏదో వేసి వస్తాం కానీ వాళ్ళు ఉపవాసంతో స్వామివారి పూజ చూద్దామని కన్నులాగా అదే మరి రేపటి నుంచి జరిగే పూజలకైనా కొద్దిగా ఇబ్బంది స్వామిని ఇబ్బంది పెట్టగానే మనం పూజ చేసే స్వామి శరణం స్వామి. అదేవిధంగా అసౌకర్యానికి శేఖర్ గౌడ్ స్వామి తరఫున సన్నిధానం స్వామి అందరి తరఫున మీకు అందరు కూడా పాదాభివందనం. స్వామి స్వాములకు ఇబ్బంది కలిగింది ఏమనుకోవద్దు. సివిల్ స్వాములకు కూడా, ఎందుకంటే సివిల్ స్వాములు కూడా స్వామివారి దీక్ష చేయకుండా స్వామివారి పూజలో పాల్గొందామని ఎంతో భక్తితో ప్రపత్తితో వస్తారు. వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది. వారు కూడా కొద్దిగా పెద్ద మనసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలి. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం యొక్క. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి వచ్చిన మీకు అందరూ కూడా గృహస్వాములకు స్వాములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా సన్నిధానం తరఫున స్వామివారి తరఫున శేఖర్ గౌడ్ స్వామి తరఫున కుమార్ గౌడ్ ఒక చిన్న పాట పాడతాం. మీ అందరి ఏదైందంటే పడిపాడిన వాడతాం. కుమార్ గౌడ్ మీ తమ్ముడు తెలుసు, ఉంది పాట పాడేసాడు. కుమార్ గౌడ్ సెవెన్ సిక్స్లేముడు ఫోటో వస్తుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ పెడతాడు. యూట్యూబ్లో 10 నిమిషాలు నాటికి పుణ చేసదని యొక్క నామ భజన ధైర్యముగ వినుడే భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహారాయప్ప దురిత దూరా స్వామి నా తల్లివి నీవే తండ్రివి నీవే సర్వము నీవే అయ్యప్ప శరణు శరణమని వేడితినయ్యా కరుణించావా అయ్యప్ప మమ్ము కాపాడావా అయ్యప్ప నా తల్లివి నీవే తండ్రివి నీవే సర్వము నీవే అయ్యప్ప సర్వము నీవే